ఈ హ్యాపీ న్యూ ఇయర్‌కి మా పిల్లల స్కూల్‌లో జరిగే పట్లక్ పార్టీకి నేను పడే పాట్లు, అగచాట్లు చలో చూద్దాం. ఇలా 1½ కేజీ చికెన్‌కి సరిపోను సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ కరో, మసాజ్ కరో. చికెన్‌కి బాగా పట్టేలా అన్నమాట. ఇప్పుడు ఈ చికెన్‌ని పక్కన పెట్టేసి ఇలా వీడియోలో లాగా రైస్ స్విమ్మింగ్ చేసేలా ఫ్రీగా ఉండే పెద్ద గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్‌లో. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపోను సాల్ట్, గుప్పెడు కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి లేదా ఆయిల్ యాడ్ చేసేసి వాటర్ బాయిల్ అయ్యేలోపు సైడ్కి పెట్టిన చికెన్ని ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులో వేసేసి గ్రేవీ కోసం బ్రౌన్ ఆనియన్స్, చిల్లీస్, గుప్పెడు కొత్తిమీర, పుదీనా, 1 కప్పు పెరుగు, 1/2 కప్పు వరకు ఆయిల్. నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ యాడ్ చేస్తున్నా. అంతా బాగా మిక్స్ చేసేసి గిన్నె అడుగు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ చికెన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఉన్న ఎసరు గోదావరిలో ఉరకలేస్తుందా? అయితే 1/2 అవర్ నానబెట్టిన 1½ కేజీ బాస్మతి రైస్ని యాడ్ చేసేయండి. ఓ 15 to 20 మినిట్స్కి ఈ రైస్ స్విమ్ చేయడం స్టార్ట్ చేశాక చికెన్ సెట్ చేసుకున్న గిన్నెలో వాటర్ లేకుండా జాలి గరిటెతో మొత్తం రైస్ని యాడ్ చేసేసి ఈ రైస్ మీద బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు పాలు కలర్ కోసం అన్నమాట, కేవరా వాటర్ లేదా రోజ్ వాటరు, ఓ 1/2 కప్పు రైస్ వండుకున్న వాటరు చల్లేసి స్టవ్ పైన పెనం పెట్టి దానిపై ఈ గిన్నె పెట్టి మూతపై బరువు కోసం రైస్ని వండుకున్న గిన్నె ఇంకా ఏదైనా బరువుండేవి పెట్టేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 20 to 25 మినిట్స్ లో ఫ్లేమ్లో వండుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఓ 15 or 20 మినిట్స్ అలా వదిలేస్తే యమ్మీ హైదరాబాద్ చికెన్ దమ్ మసాలా బిర్యానీ సెట్. మా వాడి క్లాస్మేట్స్ తెగ ఇష్టంగా తిన్నారట. అలా చెప్పేటప్పుడు వాడి కళ్ళల్లో ఆనందం చూస్తే ఇంకేం కావాలి అనిపించింది. న్యూ ఇయర్ గిఫ్ట్గా. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్, శుక్రియా, శుభం.